హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇప్పుడే వెన్ ద ఈవిల్ లర్క్స్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ జస్ట్ 1 hour 40 minutes రన్ టైంతో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అసలు ఈ హారర్ మూవీ ఎలా ఉంది, అసలు ట్రై చేయొచ్చా లేదా అని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి పెట్రో అండ్ సిమ్మి ఇద్దరు బ్రదర్స్ ఉంటాయండి. వాళ్ళకైతే ఒకరోజు గన్ ఫైరింగ్ సౌండ్స్ వినిపిస్తాయి. నెక్స్ట్ డే వాళ్ళైతే సర్చింగ్ వెళ్తారు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ సౌండ్స్ అని. అక్కడికి వెళ్తే ఒక హౌస్లో ఒక బాడీలో ఒక ఈవిల్ ఉంటుంది ఒక ఆయనకి. సో ఆ ఈవిల్ తన బాడీలోకి ఎందుకు వెళ్ళింది, దానివల్ల ఆ ఏరియాలో జరిగిన ప్రమాదాలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ డైరెక్షన్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలండి. సో ఎక్కడ కూడా 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళిపోతుంది ఫిల్మ్ అంతా కూడా. సో ఇనిషియల్ సెటప్ అయిపోయిన తర్వాత అయితే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. కొన్ని సీన్స్ ఉంటాయి లిటరలీ నేను చెప్పాలంటే వీక్ హార్టెడ్ పీపుల్ చూస్తే మాత్రం పక్కాగా దడుచుకుంటారండి. సో ముందే చెప్తున్నాను, స్పాయిలర్ లాగా వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటే మాత్రం ఈ మూవీ ట్రై చేయొద్దు. అసలు ఒక హారర్ సినిమాలో దెయ్యాన్ని చూపించకుండా భయపెట్టడం అనేది చాలా కష్టమైన పని అండి. ఈ మూవీలో మనకి దెయ్యం కనిపించకపోయినా కానీ ఆ దెయ్యం సౌండ్ వింటే మనకైతే ప్యాంట్ తడిచిపోతుంది, ఆ లెవెల్లో భయపెట్టారు. ఇంక ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ పోర్షన్ ఉంటుందండి, స్పైన్ చిల్లింగ్ అని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ బీజియం కానీ టాప్ నాచ్ ఉంటాయని చెప్పాలి. ఎస్పెషల్లీ కొన్ని పోర్షన్స్లో అయితే పీక్ విజువల్స్ అని చెప్పాలండి. నేనైతే ఇంత టాప్ వర్క్ అయితే ఎప్పుడు చూడలేదు ఏ మూవీలో కూడా. సో ఆ సినిమాటోగ్రఫీ కానీ బీజియం కానీ మనం ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు ఇంటెన్స్ ఫీల్ అయ్యేలాగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. గిమ్ములు అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా వరకు మిస్ అయిందని చెప్పాలి. సో దానివల్ల ఏమవుతుందంటే 1-2 సీన్లు అయితే మనం అయితే ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతాం. అండ్ అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ అయితే చాలా స్లో ఫీల్ అయితే నాకు అనిపించిందండి. సో నాకు తెలిసి ఇవే ఉన్నాయి ఈ మూవీలో నెగిటివ్స్ అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే మీరు పక్కా ట్రై చేయండి, నైట్ టైం అయితే పక్కా ట్రై చేయండి ఈ హారర్ ఫిల్మ్ని. సో కన్ఫామ్గా మీకైతే నచ్చుతుంది. నచ్చకపోతే మాత్రం నాకు వచ్చి కామెంట్లో చెప్పండి ఏం నచ్చలేదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.